రమా వాణి సోమ స్ఫురదనల పద్మోద్భవముఖై సురేంద్రై ఆరాధ్య. శంకరాచార్యులు వారు వరుసగా చెప్తున్నారు. రమా లక్ష్మీదేవి చేత సేవింపబడేవాడా. రమా అంటే లక్ష్మి పరమైశ్వర్యయుక్తురాలు. పరమైశ్వర్యయుక్తురాలు అంటే ఆవిడ చేతులతో ఇవ్వక్కర్లేదు ఏది, కేవలము ఆవిడ చూపుల చేత ఏదైనా ఎంతైనా అనుగ్రహిస్తుంది. ఈక్షణ శక్తి అంటారు. అది పరమేశ్వరుని యొక్క రూపంలో ఉండేటటువంటి గొప్ప లక్షణం. ఆయన చేతులతో ఏమీ చెయ్యడు, కేవలము చూసి చేసేస్తాడంతే. అందుకే పోతన గారు ప్రార్థన చేస్తూనే శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదం లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన డింబకున్ అంటారు. తన చూపుల చేత కోట్ల బ్రహ్మాండములను సృజించి రక్షించి లయం చేయగలిగిన శక్తి కలిగినవాడు. విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం అంటారు కనకధారా స్తోత్రంలో శంకరాచార్యులు వారు లక్ష్మీదేవి గురించి. ఆవిడ కేవలం తన చూపులతో ఇంద్ర పదవినిచ్చేస్తుంది. అంత శక్తి ఆ చూపుకి. అందున కటాక్షం పొట్టి చూపు ఇలా చూసిందా అంత అనుగ్రహాన్ని వర్షించేస్తుంది. అంత వర్షించగలిగినటువంటి తల్లి, అంత పరమైశ్వర్యయుక్తురాలు, ఆమె వంక ఎవరు చూడాలని కోరుకుంటూ ఉంటుంది అంటే ఎప్పుడు నారాయణమూర్తి తనని చూడాలని కోరుకుంటూ ఉంటుంది. ఆయన తన వంక చూడాలని, తాను ఆయన వంక చూస్తున్నానని ఆయన చూసేస్తాడేమోనని బెంగపెట్టుకుంటుందట. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతా అగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయా సామే శ్రియం దిశతు సాగర సంభవాయా అంటారు. ఆవిడ ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే. ముగ్ధ అంటే ఆరోగ్యవంతమైన సిగ్గు కలిగినది. ఆవిడికి ఎప్పుడూ విష్ణువుని చూడాలని ఉంటుంది. ఆవిడ విష్ణుమూర్తిని అలా చూస్తోందనుకోండి, ఆయనకి ఆవిడ్ని చూడాలని ఉంటుంది. ఆయన ఏదో పని మీద అటు ఇటు తల తిప్పినట్టుగా ఆవిడ వంక చూశాడనుకోండి, నన్నే తను చూసేస్తోందని ఎక్కడ తెలిసేసుకుంటాడో ఎక్కడ చూసేస్తాడోనని తను చూడనట్టుగా ఇలా ఓసారి చూసి తల తిప్పుకుంటూ ఉంటుంది. ఎప్పుడో అప్పుడు ఈవిడ ఆయనని చూస్తోందన్న విషయం ఆయన తన చూపుల చేత తెలుసుకొని చూపులు కలుసుకుంటాయి. అప్పుడు అవి హారంలాగా ఉంటాయిట. ముగ్ధా ముహుర్విదధతి వదనే మురారే ప్రేమత్రపా ప్రణిహితాని గతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ. తుమ్మెదల మాల ఎలా ఉంటుందో చూపుల మాల అలా ఉంటుందిట. సమస్త బ్రహ్మాండములను సృజించేటటువంటి పరమాత్మ అయినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి కూడా తన చూపుల చేత సంతోషపెట్టగలిగిన తల్లి, ఆఖరికి ఇంద్ర పదవినైనా సరే నీ చూపుల చేత ఇవ్వగలిగిన దానా, నీకు మాత్రం ఏమిటి సంతోషం అంటే ఆయన నీ వంక చూడడం సంతోషం. లోకమంతా ఏమని కోరుకుంటుంది? లక్ష్మి మా వంక చూడాలని కోరుకుంటుంది. లక్ష్మి ఏం కోరుకుంటుంది అంటే ఆయన తన వంక చూడాలని ఆవిడ కోరుకుంటూ ఉంటుంది. అందుకే బహుకాలంబు శ్రమించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కాంచనిది నేమం బేమియున్లేక ఈహై నీపాద యుగాహతింబడచనీడచ్చద్భుతం ఈశ్వర అంటారు కార్యమర్ధన ఘట్టంలో. లక్ష్మీదేవి అంతటిది శ్రీ మహావిష్ణువు యొక్క పాదములకు అంటుకున్న ఒక ధూళికణాన్ని స్వతంత్రంగా ముట్టుకుని తల మీద వేసుకోవడానికే అంత తపస్సు చేసిందిట. ఆయనంటే ఆవిడికి అంత ప్రీతి. లోకంలో లక్ష్మీదేవి చూస్తే చాలనుకుంటారు. ఇక లక్ష్మి వస్తే, లక్ష్మి ఆ ఇంట్లో కూర్చుంటే, లక్ష్మీదేవి పాదములు ముట్టుకోగలిగితే, రోజు ఆవిడ పాదములు పట్టుకుని ఆవిడ పాదములు కడిగి ఆవిడ పాదములకు నమస్కరించి పాదోదకాన్ని తాకగలిగితే ఎంత అదృష్టం. ఆవిడ పాదములు ముట్టుకుంటే అంత సంతోషపడిపోతాం. ఆవిడ ఆదిన్ శ్రీసతి గొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందకుట ఆపై నాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయమే అంటాడు బలిచక్రవర్తి మాట్లాడుతూ. లక్ష్మీదేవి ఎంత సంతోషపడిపోతుందంటేట నారాయణమూర్తి ఆవిడ భుజం మీద చెయ్యేసిన
చెయ్యి పట్టుకున్నా, కొంగు పట్టుకున్నా, బుగ్గలు పుట్టుకున్నా, ఆవిడ వంక చూసిన అంత ఆనందపడిపోతుందట. లోకములనన్నింటినీ సంతోషపెట్టగలిగిన లక్ష్మి శ్రీమన్నారాయణ స్పర్శ చేత అంత ఆనందపడిపోతుందట. ఏదో భుజం మీద చెయ్యేశాడు అని కాదుట. గురువుగారు శిష్యుణ్ణి దగ్గరికి పిలిచి ఏమాయ్ అని భుజం మీద చెయ్యేశారనుకోండి, ఎంతో సంతోషపడిపోయి ఇవాళ గురువుగారు నా భుజం మీద చెయ్యేసి దగ్గరికి పిలిచారు అని ఆనందపడిపోతాడు గురుస్పర్శకి. అట్లా నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందకుట. నారాయణమూర్తి తన ఒంటి మీద చెయ్యి వేస్తే లక్ష్మీదేవి అంత పులకరించిపోతుందట. అటువంటి నారాయణుడి చెయ్యి కింద నా చెయ్యి పైన ఎంత గొప్ప అన్నాడు బలిచక్రవర్తి. ఆయన కర్మ ఎందుకు చెయ్యి కింద పెట్టాలి? ప్రహ్లాదుడు ఉన్నాడు తాతగారు, అభిశంసించలేక 3 అడుగులు దానమడిగి ఇంద్రుణ్ణి కాపాడడానికి వామనమూర్తి వచ్చి చేయి చాపి దానమడిగి ఇంద్రుణ్ణి కాపాడుకున్నాడు. అంతటి దయామూర్తి భగవానుడు. లక్ష్మీదేవి ఆయన స్పర్శకి అంత పొంగిపోతుంది. ఆయన పాదములు ఒత్తవలసి వస్తే ఒక తెగ ఒత్తదట. లక్ష్మీమహీ తదనురూప నిజానుభావ నీలాది దివ్య మహిషీకర పల్లవానాం మారుండ సంక్రమణ తక్కిల సాంద్రరాగౌ శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. ఆమె ఒళ్ళోకి పెట్టుకుంటుంది కాళ్ళు. నారాయణమూర్తి పాదములు తన ఒళ్ళో పెట్టుకుని నేను నా చేతులతో ఒత్తితే ఒక కాలే ఒత్తగలనని తానే లక్ష్మి, తానే నీళ్ళ, తానే భూదేవి అయి ఆ పాదములను ఒత్తుతుందిట. నల్లని పాదముల మీద ఎర్రటి ఆమె పాదములు పడుతుంటే ఆ ఎర్రటి కాంతులు పాదముల మీద పడి మెరుస్తున్నాయి. అవి నేను చూసి శరణాగతి చేస్తున్నాను అంటారు. అంత ప్రేమగా అనుగమిస్తుంది ఆయన్ని. ఆయన పాదములు పట్టుకుని ఆయనతో కలిసి నడుస్తుంది కాబట్టి ఆయన గుండెలలో పెట్టుకున్నాడు. ఆమె పాదముల దగ్గర కూర్చుంది, ఆయన ఎత్తి గుండెల్లో పెట్టుకున్నాడు, అనుగమించింది కాబట్టి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అంటారు. అంత గొప్పగా లక్ష్మీదేవి లోకములను పరవశింపచేస్తుంది. ఆవిడ యొక్క అనుగ్రహం పడిందనుకోండి, ఆనందించిన వాడు ఎవరుంటాడు? యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచనా తారతంజే మురారే వేదాంతా తత్వచింతాంబరభిదురసి యత్పాలచిన్నైతరంతి భోగోపోద్ఘాతకేళీచులికిత భగవత్వైశ్వరూప్యానుభావా సానశ్రీ అస్పృణీతాం అమృతలహరి ధీలంగనీయై అపాంగై అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. బ్రహ్మగారు ఎవరినైనా సృష్టి చేసేటప్పుడు ఆ పుర్రె చేత్తో పట్టుకుని ఐశ్వర్యం అన్నది ఇవ్వవలసి వచ్చినప్పుడు, మరి తల్లి గదు లక్ష్మీదేవి, తను పుట్టింది విష్ణుమూర్తి నాభికమలంలోంచి పుట్టాడు. అందుకని అమ్మ పాదాల దగ్గర కూర్చుని, అమ్మా వీడికి నేను ఎంత ఐశ్వర్యం ఇవ్వనంటే, వీడు గత జన్మలో ఎవరు, ఈ పుర్రె ఎవరిది అని అడుగుతుంది ఆవిడ. అమ్మ ఈ పుర్రె గత జన్మలో ఫలానా వాడిది. ఓ వాడు ఎంత పెట్టాడు రా అని కనుబొమ్మ పైకెత్తుతుంది. ఆవిడ కనుబొమ్మ పైకెత్తిందా, ఎవ్వని వాకిట నిభమద పంకంబు రాజభూషణ రజో రాజినడగు అంటుంది ద్రౌపదీదేవి విరాట పర్వంలో, భారతంలో. అలా ఇంటి ముందు మదపుటేనుగులు నిలబడేటంతటి ఐశ్వర్యాన్ని ఇచ్చేస్తుందిట. పెట్టినది చూసి అంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఆవిడ కనుబొమ్మ కదలిక అంత ఐశ్వర్యానికి కారణమవుతుంది. అటువంటి తల్లి కూడా ఎప్పుడూ ఎవరిని కోరుతూ ఉంటుంది అంటే ఆ శ్రీమన్నారాయణుణ్ణి కోరుతుంది. ఎందుకు అంటే ఆయన గుణముల చేత ఆకర్షింపబడింది. గుణనిధి, అంత దయ. ధన్యున్ లోకమనోభిరామ కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కోరదేమును రమా కాంతాలలామంబు రాజన్యానేకవ సింహ నావలననే జన్మించనే మోహముల్ అంటుంది రుక్మిణీ కళ్యాణంలో. నీ ఎందు లేని గుణం ఏమిటి? సమస్త గుణములు నీ ఎందున్నాయి. కబీర్దాస్ గారు ధరతీ సబ్ కాగజకరావు లేగిని సబ్ బనరాయి సాత్ సమందకి బసికరావు హరిగుణలి ఖా నజాయి అన్నాడు. భూమిని అంతటినీ కాగితం చేసుకుని సప్త సముద్రాలు సిరా చేసుకుని అరణ్యములలో ఉన్న చెట్లన్నీ నరికి కలం చేసుకుని నేను హరి యొక్క గుణములను వ్రాయడం మొదలు పెడితే నాకు ఈ సంభారములు సరిపోలేదు అన్నాడు. అన్ని ఉత్తమ గుణములకు పిన్నిధి. అందుకే లక్ష్మీదేవికి ఆయన పేరు చెప్తే అంత సంతోషం.
నిజానికి లక్ష్మి రావాలి అంటే నారాయణానుగ్రహం ఉండాలి. మన అమ్మాయి అయినా వచ్చి నువ్వు నెలలాళ్ళు ఉండవే అంటే ఉండదు. ఆయనకేమో వంట రాదు, ఇంట్లో మామగారు అత్తగారు ఆడబడుచు, ఆ అమ్మాయి వచ్చింది పురిటికి, యువతలేమో ఈయనకి బోల్డ్ అన్ని వ్యవహారాలు, నాన్నగారు ఇక్కడ కూర్చుంటే ఎలా చెల్లుతుందండి, వచ్చాను కదా ఒక 2 రోజులు ఉందని వెళ్ళిపోతానని వెళ్ళిపోతుంది. ఎప్పుడు ఉంటుంది? ఓ వారం రోజులు. ఆయన కూడా వచ్చాడు అనుకోండి, ఆయన పిల్లలు కూడా వస్తే మన కూతురైనా 4 రోజులు స్థిమితంగా మన ఇంట్లో ఉంటుంది. లక్ష్మి ఉండాలంటే ఎలా ఉంటుంది? నారాయణుడితో కలిసి వస్తేనే ఉంటుంది. నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణమహం ప్రపద్యే అని గద్యలో చెప్తున్నాం కదా. నిత్యానపాయని, ఆయనని విడిచిపెట్టకుండా ఉంటుంది. అందుకని నారాయణమూర్తి ప్రీతి పొందితే లక్ష్మి స్థిరడి వాసం చేస్తుంది. అందుకని రమ అంతటి ప్రీతి కలిగిన దానా, జగన్నాథుడు ఎక్కడున్నాడో అక్కడ ఉండేదానా. కాబట్టి జగన్నాథుని కొలవడం, జగన్నాథుని యొక్క రూప గుణ విభూతులను స్తోత్రం చేయడం లక్ష్మీ కటాక్షానికి కారణం. ఇక మళ్ళీ లక్ష్మి గురించి ఏమీ చెయ్యక్కర్లేదు. ఆమె భర్త గురించి మాట్లాడితే ఆమె అంత సంతోషపడిపోతుంది. సుందరకాండలో హనుమ వెళ్ళి ఆవిడ దగ్గర మాట్లాడుతుంటే, ఏది రాముడు ఎలా ఉంటాడు చెప్పు, లక్ష్మణుడు ఎలా ఉంటాడు చెప్పు, రాముడి యొక్క గుణములు ఎలా ఉంటాయి చెప్పు అని రాముని యొక్క గుణములను హనుమ వర్ణిస్తుంటే పరమ పరవశాన్ని పొంది, ఇంకొక రోజు ఉండవయ్యా, ఇన్నాళ్ళకు వచ్చావు, రామకథ చెప్పావు అంది. ఆవిడికి భర్తృగుణ ప్రీతి అంత గొప్పది, మహాపతివ్రత ఆ తల్లి. అందుకని ఆయనని స్మరిస్తే, ఆయన గుణములను తలుచుకుంటే, ఆయన విభూతులను తలుచుకుంటే ఆవిడ పొంగిపోతుంది. రమ వాణి, వాణి అంటే వాక్కునిచ్చున్నది అని. మంచి వాక్కు ఉన్నదనుకోండి, అజ్ఞాన దాహకత్వం. 84 లక్షల జీవరాశులలో భగవంతుడు ఏ ప్రాణికి ఇవ్వని వాక్కు ఒక్క మనిషికి ఇచ్చాడు. కేవలం భగవన్నామం పలికిన కారణం చేత తరించిపోతాడు. అందుకే నృసింహశతకర్త అంత్యకాలమునందు ఆయాసమున నిన్ను తలతునో తలత్పనో తలతునిపుడే నరసింహ 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 లక్ష్మీశ దానవంతక కోటి భానుతేజ గోవింద 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 సర్వేశ పన్నగాధిపచాయి పద్మనాభ మధువైరి 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 లోకేశ నీలమేఘ శరీర నిగమ వినుత ఈ విధంబుగ నీ నామమిష్టముగను భజన సేయుచునుందునా భావమందు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటాడు. భగవంతుడి నామం పలికితే చాలు, నామి మనని ఆయన దగ్గరికి లాక్కుంటాడు. మిగిలిన ప్రాణులు కొన్ని కోటాను కోట్లున్నాయి, ఏవి పలకగలవు భగవంతుడి నామాన్ని? ఒక్క మనిషి పలకగలడు. అంతేకాదు, మీరు ఒక గ్రంథాలయానికి వెళ్ళి ఎన్ని పుస్తకాలు చదివితేనో వచ్చే జ్ఞానం కేవలం మంచి మాటలు వినడం చేత వస్తుంది. వాక్కు అగ్నిహోత్రం. అగ్ని ఎలా కాలుస్తుందో వాక్కు అజ్ఞానాన్ని అలా కాల్చేస్తుంది, అజ్ఞాన దాహకత్వం చేస్తుంది. చాలా మధురముగా మాట్లాడుతూ మంచి విషయములు చెప్పగలిగిన ప్రజ్ఞ ఆ వాణీకృప కలిగితే కలుగుతుంది. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ శరజ్యోత్స్నాశుద్ధాం శశియుత జటాజూటమకుటాం వరత్రాసత్రాణ స్ఫటిక ఘుటికా పుస్తకరాం సకృన్నత్వానత్వా కథమివ సదాం సన్నిధదతే మధుక్షీరద్రాక్ష మధురిమధురీణా పణితయ అంటారు. మధు తేనె ఎంత తీయగా ఉంటుందో, క్షీర ఆవు పాలు ఎంత కమ్మగా ఉంటాయో, ద్రాక్ష పండు తొక్క కూడా తీయకుండా వృద్ధుల దగ్గర నుంచి పిల్లల వరకు తినేయచ్చు. ద్రాక్ష పండు ఎంత ఆరోగ్యకరమో అంత మధురమైన మాటలతో అంత మంచి విషయములు అవతల వారికి చెప్పగలిగిన ప్రజ్ఞ వాగ్రూపంలో అనుగ్రహంగా కలగాలి అంటే అది కేవలం వాణి అనుగ్రహం చేత మాత్రమే కలుగుతుంది. ఆ సరస్వతీదేవి కూడా ఎవరు జగన్నాథుని యొక్క అనుగ్రహమునకు పాత్రులో, ఎవరు జగన్నాథుని యందు భక్తి కలిగిన వారో వారికి నేనటువంటి వాక్కిస్తాను అంటుందిట. అందుకే మీరు జగన్నాథుడి గుడిలోకి వెడితే లోపల షష్ఠీదేవి అని ఉంటుంది, భువనేశ్వరీదేవి మంటపం అని ఉంటుంది. భువనేశ్వరి అంటే శ్రీ విద్యాతంత్రంలో పతాక స్థాయిలో ఉండేటటువంటి పరదేవతా స్వరూపం. లక్ష్మీ అష్టోత్తరం చిట్ట చివరిలో ఈ భువనేశ్వరి అని వస్తుంది.
అటువంటి భువనేశ్వరీదేవి యొక్క మందిరం ఉంటుంది. దాని పక్కన షష్ఠీదేవి ఉంటుంది. షష్ఠీదేవి యొక్క అనుగ్రహం గర్భం విచ్ఛిన్నం కాకుండా కాపాడుతుంది. అక్కడ ఆ షష్ఠీదేవి ఉంటుంది. ఆ షష్ఠీదేవిని దాటితే గాయత్రీమాత ఉంటుంది. గాయత్రీమాత బుద్ధి ప్రచోదనానికి గొప్ప శక్తి. అటువంటి గాయత్రిని దాటితే సరస్వతీ మందిరం ఉంటుంది. అందులో సరస్వతీదేవి విరాజమానురాలై ఉంటుంది. ఎందుకుంటుంది అక్కడ ఉపాలయంలో అంటే, ఎవరు జగన్నాథుని యందు భక్తి కలిగి ఉన్నాడో వాడికి నేను ఇవన్నీ ఇచ్చేస్తానని వాళ్ళందరూ కూర్చుని ఉంటారు. కాబట్టి రమ, వాణి, సోమ. సోముడు అంటే చంద్రుడు. చంద్రుడు నిజానికి ఆ శ్రీమన్నారాయణుడికే ఒక కన్ను. చంద్ర సౌర్యౌచ నేత్రే అని విష్ణు సహస్రనామ స్తోత్రం యొక్క పీఠికలో క్షీరోధన్వత్ ప్రదేశే శిశుమణి విలసత్సైకతే ముక్తికానాం అలా క్లుప్తా సమస్త స్ఫటిక మణినిభైర్మౌక్తికైర్మండితాంగ శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షై ఆనందీన పునీయాత్తరినలిన గదా శంఖపాణిర్ముకుంద భూపాదౌ యస్య నాభిః వేదసుర నిరశ్చంద్ర సూర్య ఔచనేత్రే అంటారు. సూర్యుడు చంద్రుడు ఆయనకి కన్నులు. సూర్యుడు కన్ను అంటే సూర్యుడు తపింపచేస్తాడు. ఒక కంటితో రాక్షసత్వాన్ని తపింపచేస్తాడు. ఎవరు ఆయన యందు భక్తి కలిగి ఉన్నారో వాళ్ళని అంత చల్లగా చూస్తాడు. చంద్రుడితో చూస్తాడు. అందుకే చంద్రుడికి క్షపాకరుడు అని ఒక పేరు. క్షపాకరుడు అంటే రాత్రిని చేయువాడు. చంద్రుడు వచ్చాడు అనుకోండి, రాత్రి అవుతుంది. రాత్రి అయితే సాత్విక భూతములు పడుకుంటాయి. రజోగుణ తమోగుణ భూయిష్టమైనటువంటి భూతములన్నీ నిద్రలేస్తాయి. పిశాచాలు, విషం కలిగినటువంటి సర్పాలు, ఇటువంటివన్నీ పైకి లేచి తిరగడం మొదలు పెడతాయి చీకటైతే. చీకటి పడగానే సత్వగుణం కలిగినటువంటి మనుష్య ప్రాణులు, గోవులు ఇట్లాంటివన్నీ పడుకుంటాయి. అంటే చీకటి పడితే ఇటువంటి సత్వగుణ ప్రధానమైన ప్రాణులన్నింటికీ విశ్రాంతినిచ్చేవాడు కమలబాంధవుడు. కమలములన్నీ కూడా, ఆ కలువ పూలన్నీ కూడా విచ్చుకుంటాయి చంద్రకిరణాలు పడితే. ఓషధీపతి. లోకంలో ఒక వడ్లగింజ తీసుకెళ్ళి భూమిలో పాతితే మళ్ళీ మొక్క వచ్చి కంకొచ్చి చారెడు ధాన్యం వస్తుంది. మళ్ళీ మొలకెత్తించగలిగినటువంటి ఆ ఓషధీతత్వాన్ని, శరీరమునకు శక్తిని, పుష్టిని, తుష్టిని ఇవ్వగలిగిన శక్తిని దానిలో తన అమృత కిరణముల చేత నింపగలిగిన వాడు చంద్రుడు. అందుకని ఓషధీపతి అని పేరు. ఈ శక్తులన్నీ ఎవరి వలన వచ్చాయి అంటే పరమాత్మ చంద్రుడికి కటాక్షించాడు. కటాక్షించిన కారణం చేత చంద్రుడు అంత గొప్పవాడయ్యాడు. అందుకని రమ, వాణి, సోమ, స్ఫురదనల ప్రకాశవంతమైనటువంటి అగ్నిహోత్రుడు. అగ్నిహోత్రుడికి పావకి అని ఒక పేరు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి కూడా ఆ పేరుంది. పావకి అంటే పవిత్రము చేయువాడు. ఆయన అపవిత్రము కాడు. ఆయన ఏది ముట్టుకుంటే అది పవిత్రం అయిపోతుంది. ఆయన శవాన్ని ముట్టుకోనివ్వండి, ఆ శవం అక్కడతో దగ్ధమైపోయి శరీరం పోయి జీవుడు ఉత్తరగతుల వైపుకు వెళ్ళిపోతాడు. అగ్నిహోత్రుడు అపవిత్రం కాడు. ఆయన ముట్టుకున్నవన్నీ పవిత్రమైపోతాయి. అగ్ని వలన 3 ప్రధాన కార్యములు జరుగుతాయి. హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతేవ స్నేహీ శంకరస్య ఇవశాసనాత్ అంటాడు లింగపురాణంలో వ్యాస భగవానుడు. దేవతలకి హవ్యం వెళ్ళాలి. మనం హోమం చేసి యజ్ఞం చేసి ఓం నమో నారాయణాయ స్వాహ అంటూ అస్వాహ అన్నప్పుడు సమిధ వెయ్యాలి. స్వాహ అన్నప్పుడే ఆజ్యధార పడాలి. స్వాహ అన్నప్పుడే హవిస్సు పడాలి. స్వాహ అన్నప్పుడు 3 పడాలి. పడితే అగ్నిహోత్రుడు దాన్ని తీసుకెళ్ళి దేవతలకు ఇస్తాడు. అగ్నిహోత్రుడు తీసుకెళ్ళాడని ఎంగిలవదు. అగ్నిహోత్రుడు తీసుకెళ్ళిన కారణం చేత పవిత్రమవుతుంది. అందుకే రామాయణంలో అమ్మా నేను అగ్నిహోత్రుడు పట్టుకెళ్ళినట్టుగా నిన్ను తీసుకెళ్ళి రాముడికి అప్పచెప్తానన్నాడు. అంటే పవిత్రంగా తీసుకెళ్తానమ్మా, రావణుడు తీసుకెళ్ళినట్టు తీసుకెళ్ళానని చెప్పడం కోసం అగ్నితో పోల్చాడు ఆంజనేయ స్వామి. అటువంటి అగ్నిహోత్రుడు యజ్ఞకారకుడు. అటువంటి అగ్నిహోత్రుడే పితృదేవతలకి కవ్యమును తీసుకెడతాడు. స్వాహాదేవి సమేతుడైనప్పుడు హవ్యమును పట్టుకెడతాడు దేవతలకి. స్వధాదేవి సమేతుడైనప్పుడు పితృదేవతలకు కవ్యమును పట్టుకెడతాడు. ప్రతి ఇంట పాచకుడై, వంటవాడై,
ప్రతి వాళ్ళకి వంట చేసి పెట్టి రుచికరంగా తినడానికి అనుగ్రహం చేస్తాడు. ఇంత అనుగ్రహం చేసి లోకాలు కాల్చేయగలిగిన వాడు ఇంత గొప్పగా అందరికీ లొంగి వండి అనుగ్రహిస్తున్నాడు అంటే కేవలముగా జగన్నాథుని యొక్క ఆజ్ఞ మేరకు అగ్నిహోత్రుడు ఇంత కార్యాన్ని చెయ్యగలుగుతున్నాడు. అందుకని వీళ్ళందరూ ఆయనని సేవిస్తూ ఉంటారు. రమ, వాణి, సోమ, స్ఫురదనల పద్మోద్భవముఖై. పద్మోద్భవుడు అంటే పద్మంలోంచి పుట్టినవాడు బ్రహ్మగారు. బ్రహ్మగారు నిజానికి చాలా ధూర్తతనంతో ప్రవర్తించాడు ఒకప్పుడు. భాగవతంలో కౌమార పౌగండలీల అని ఒకటి కనపడుతుంది. 5 ఏళ్ల వయస్సున్నప్పుడు తెలిసో తెలియకో వీళ్ళందరూ కొండ చిలవ నోట్లోకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే వాళ్ళందరినీ కృష్ణ పరమాత్మ అమృత దృక్కుల చేత బ్రతికించాడు. వీళ్ళందరూ చద్దన్నం తింటున్నారు, చుట్టూ కూర్చుని చూస్తున్నారు. నిన్న చెప్పాను, జలజాంత స్థిత కన్నికం తిరిగిరా సంఘంబులయ్యున్న రేకుల చందంబున కృష్ణుని తిరిగిరా కూర్చుండి వీక్షించచున్. వాళ్ళ చద్దన్నం తింటుంటే బ్రహ్మగారికి ఆశ్చర్యం వేసింది. పరబ్రహ్మం ఇంగిళ్ళు తింటోందా, చద్దన్నం తింటోందా చూద్దామని ఆవుల్ని, దూడల్ని అందరినీ అంతర్ధానం చేశాడు. ఈ గోపాల బాలురు అందరూ చూసి కృష్ణ కృష్ణ మన ఆవులు కనపట్టలేదు, దూడలు కనపట్టలేదు, ఎద్దులు కనపట్టలేదు అన్నారు. మీరందరూ తినండి, నేను వెళ్ళి చూసి వస్తానని ఈ చేత్తో పెరుగు ముద్ద పట్టుకుని ఎలా ఉన్నాడో అలాగే వెతుకుతూ వెళ్ళాడు. కనపడలేదు. దివ్య దృష్టితో చూశాడు. బ్రహ్మగారు దాచేశాడు పట్టుకెళ్ళి. ఓహో, నా కడుపున పుట్టినవాడు, నా నాభికమలంలో పుట్టినవాడు నన్నే మాయి చేద్దాం అనుకున్నాడు అనుకుని వెనక్కి వచ్చాడు. ఈ పిల్లలందరినీ దాచేశాడు. కృష్ణుడు చూశాడు. ఓహో, అటు ఆవుల్ని దూడల్ని దాచేశాడు, ఇటు పిల్లల్ని దాచేశాడు. నేనేం చేయలేను అనుకుంటున్నాడు అని కరములు, పదంబుల్, అవనగ్నంబుల్, ముఖములున్, భుజాంతరముల్, ముక్కులు, దంతంబులు, కన్నులున్, శ్రవణముల్, దంతాదులున్, దండనాంబర సర్వేణు విషాణ భూషణ వయో భాషా గుణ భాషా పరతంత్రతలేమినట్లు ఆయన ఆఖరికి ఆ గోపాల బాలుర చేతిలో ఉండేటటువంటి కర్రలు, వాళ్ళ చేతిలో ఉట్టి, ఆ ఉట్టిలో ఉన్న గిమ్మి ఆ గోపాల బాలుడు, ఆయన కళ్ళు, ఆయన ముక్కు, ఆయన చెవు, ఆయన ఆవు, ఆయన దూడ, దానికి ఉన్న రంగు, చెవి మీద మచ్చ, ముఖం మీద మచ్చ దగ్గర నుంచి ఏవి ఎలా ఉంటాయో అలా తానే మారిపోయాడు. అన్నీ ఇంటికి వెళ్ళిపోయాయి. ఏ తల్లులకు ఏ బాలకులు ఏ తరగున తిరిగి ప్రీతి కలిగింతురుమున్ నా తల్లులకు ఆ బాలకులు ఆ తరగున ప్రీతి చేసి రవనీనాథ. ఏ తల్లి దగ్గర ఏ పిల్లాడు ఎలా యాసగా మాట్లాడతాడో, ఏది తింటాడో, ఎట్లా పడుకుంటాడో, ఎట్లా ప్రవర్తిస్తాడో అట్లాగే ప్రవర్తించాడు. బ్రహ్మగారు అన్నీ దాచేసి ఏం చేస్తున్నాడో చూద్దాం కృష్ణుడని వచ్చి చూశాడు. అన్నీ ఉన్నాయి. ఆయన ముక్కు మీద వేలేసుకున్నాడు. బ్రహ్మ పంపున కానీ ప్రాణి సంతతి పుట్టుదు ఎప్పుడు, నేను తప్ప ఎవడు సృష్టించాడు, ఇదేంటి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి అనుకున్నాడు. త్రుటి కాలం అయిందంతే. ఆయనకి త్రుటి కాలం, మనకి సంవత్సరం. అప్పటికి సంవత్సరం అయింది. ఈ పిల్లలందరూ ఇళ్ళకెళ్తున్నారు, వస్తున్నారు, ఆవులన్నీ ఇళ్ళకెళ్తున్నాయి, వస్తున్నాయి, పాలిస్తున్నాయి, ఎవరికీ తెలియదు. అసలు వాళ్ళు లేరు, బ్రహ్మలోకంలో ఉన్నారు. వాళ్ళందరూ యోగ నిద్రలో ఉన్నారు. మాయా నిద్ర పుచ్చేశాడు బ్రహ్మగారు. ఉన్న వాళ్ళందరూ కృష్ణుడే ఇన్ని అయిపోయారని ఎవరికీ తెలియదు. అప్పుడు బ్రహ్మగారికి ఆశ్చర్యం వేసింది. బాగా ఆలోచించాడు. 4 ముఖాలు 8 కళ్ళు మూసుకొని, ఓహో, కృష్ణుడు పరబ్రహ్మన్ నన్నే సృష్టించేవాడికి నీ సృష్టి చేయడం పెద్ద గొప్ప అని పరిగెత్తుకొచ్చాడు. వచ్చి ప్రదక్షిణం చేసి 4 తలకాయలు ఆయన పాదాలకి తగిలేటట్టుగా మొక్కాడు. మొక్కినప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా? త్రుటి కాలమే కదా మరి. అందుకని ఆ చద్దన్నం తింటూ వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాడో అలాగే ఉన్నాడు. శంపాలతికతోడి జలదంబు కైవడి మెరుగుటొల్లియతోడి మెనువాని కమనీయ భూషణ, ఆ మంచి బంగారు రంగులో ఉన్నటువంటి ఉత్తరీయం వేసుకున్నవాడు, గుంజావి నిర్మిత కుండలంబులవాని సికిపించి వేష్టిత శిరమువాని. ఆయన మెడలో ఆ చెవులకి దంతాలతో చేసినటువంటి కుండలాలు పెట్టుకుని ఉన్నాడు కృష్ణుడు. ఇప్పుడు కూడా అలాగే కుండలాలు పెట్టుకుని ఉన్నాడు. వనపుష్పమాలిక వ్రతకంఠము అని అడవిలో దొరికేటటువంటి తీగ పువ్వులతో ఉన్నది మెడలో వేసుకుని ఉన్నాడు. అప్పుడు ఆవులు ఎత్తుకుపోయేటప్పటికి ఇప్పుడు అలాగే ఏమీ తెలియని వాళ్ళే వెతుకుతున్నట్టే కనపడ్డాడు. అంటే త్రుటికాలం కాదు, బ్రహ్మని మాయ చేశాడు. అట్లాంటి వాణ్ణి చూసి కరుణ కడలకొని నా కడగంటి వాణి కళ్ళల్లోంచి దయ ఒలుకుతున్నటువంటి వాణ్ణి చూసి ప్రదక్షిణం చేసి 4 తలలు తగిలేటట్టుగా మొక్కి నమస్కారం చేశాడు కృష్ణుడు.
బ్రహ్మగారికి అంతటి వాడికి అహంకారం కలిగితే తీసేసి, అహంకరించకు, నేనేదో ఎంగిలి ముద్ద చల్లి ముద్దోటి పట్టుకున్నానని, వేళ్ల సందుల్లో ఊరగాయలు పెట్టుకున్నానని నేను పరబ్రహ్మం కాదనుకున్నావు, నేను పరబ్రహ్మాన్ని అని బ్రహ్మగారికి బుద్ధి చెప్పి మళ్ళీ సృష్టి అట్లాగే చెయ్యని పంపించేసిన వాడు కృష్ణ పరమాత్మ. కాబట్టి పద్మోద్భవముఖై సురేంద్రైరారాధ్య. సురేంద్రుడంటే దేవేంద్రుడు. ఒకనకొకప్పుడు ఆ గోవర్ధనోద్ధరణం చేశాడు కదా కృష్ణ పరమాత్మ. అప్పుడు అహంకరించి ఇంద్రుడు తనకి యాగం చెయ్యలేదని కోపం వచ్చి సంవర్తక మేఘములను ఉంటాయి, అవి ప్రళయకాలంలో వస్తాయి, అంత భయంకరమైన వర్షం కురిపిస్తాయి. వాటిని పిలిచి పెరుగుల్ నేతులు త్రావి క్రొవ్వి భువినా భీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోరపత్రదలన క్రీడా సమారంభ దుర్భరదంబోడిధరున్ పురంధరుననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోయిరదిపో కృష్ణుండు ప్రేరేపగన్. అదిగో చూశారా, కృష్ణుడు చెప్పాడని పెరుగులు నీతులు బాగా తాగి క్రొవ్వి కృష్ణుడి చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఇంద్రయాగం మానేసి గోవర్ధనానికి యాగం చేశారు. కాబట్టి మీరు వెళ్ళి వెంటనే వర్షం కురిపించండి. ఎంత వర్షం కురిపిస్తారంటే, గోవుల్ జనుల్ సద్యో మృత్యువు చందరాల్కుర్యుడి శౌర్యం భవార్యంబుగన్ అన్నాడు. బ్రహ్మాండమైన వర్షం, ఉరుములు మెరుపులు పిడుగులతో ఆవులు దూడలు మనుషులు అందరూ చచ్చిపోవాలా కురిపించండి అన్నాడు. గోవర్ధనోద్ధరణం చేసి 7 రాత్రులు 7 పవళ్ళు అందరినీ రక్షిస్తే ఇంద్రుడు బుద్ధి తెచ్చుకొని పరిగెత్తుకుంటూ వచ్చాడు. వచ్చి సురభిక్షీరములన్ సురద్విప మహాశుండాలనాతీత నిజ్జర గంగాంబువులన్ నిలింపజనని సన్మౌని సంఘంబుతో సురనాథుండభిషిక్తు చేసి పలికెన్ సొప్పార గోవిందుండంచు రణక్రాంత విపక్షతో యజదలాక్షున్ సాధు సంరక్షణున్. ఆ దిగ్గజములు ఆకాశగంగా జలములను స్వర్ణకలశములతో పట్టుకొస్తే, కామధేనువు ఆవు పాలు పట్టుకొస్తే ఇంద్రుడు కృష్ణుడి మీద పోసి గోవులను కూడా రక్షించావు. నోరున్న వాళ్ళు అడిగితే ఎవరైనా రక్షిస్తారు, నోరు లేని ఆవులు దూడలు ఒక్కటి చచ్చిపోకుండా 7 రోజులు నేను వాన కురిపిస్తే రక్షించావు, కాబట్టి గోవిందనామంతో నీకు పట్టాభిషేకం చేస్తున్నానని ఇంద్రుడు గోవిందా అని పట్టాభిషేకం చేశాడు. అంటే అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, శ్రీయుతుడవై మదింపకు నాయాజ్ఞను చేయుచుండుము అన్నాడు. నువ్వు ఐశ్వర్యం ఉంది కదా అని మదించకు. సీతకరిగమన తెల్ల ఏనుగికి వెళ్ళేవాడా, ఐరావతం మీద తిరిగేవాడా, నాయాజ్ఞ చేయుచుండుము నీ అధికారమునందు నిలువు సురేంద్ర శ్రీయుతుడవై మదింపకు. ఐశ్వర్యం ఉందని మదించకు, ఇక పైన నా ఆజ్ఞని పాటించి యథాతథంగా నువ్వు మళ్ళీ ఇంద్ర పదవిలో ఉండని పంపించేశాడు. కాబట్టి ఇంద్రుడు ఎప్పుడూ ఆరాధిస్తూ ఉంటాడు. సురేంద్రైరారాధ్య శృతి గణశిఖా గీత చరితో. వేదములకు 3 ప్రధానమైన భాగములు ఉంటాయి. సంహిత, బ్రాహ్మణము, ఆరణ్యకము అని 3 భాగాలు. సంహిత అంటే సంకలనము చేయబడి క్రమబద్ధీకరింపబడినది అని. అది బ్రాహ్మణము అంటే ఆ మంత్రాలే ఏ క్రతువుకి ఏవి ఉపయోగించాలి. గృహప్రవేశానికి అయితే ఏమిటి, యజ్ఞం చేస్తే ఏమిటి, యాగం చేస్తే ఏమిటి, పూజ చేస్తే ఏమిటి, ఏ మంత్రము ఎక్కడ ఉపయోగించి ఫలితమును పొందాలో, దేవతల్ని ఎట్లా ఆరాధించాలో చెప్పేవి బ్రాహ్మణములు. ఆరణ్యకములు అంటే దాని పేరే తెలుస్తోంది, అరణ్యంలో కూర్చున్నట్టుగా ఏకాంతంగా కూర్చుని ధ్యానం చేసి వేదము యొక్క అర్థమును తెలుసుకునే ప్రయత్నం చెయ్యడం. ఆ ఆరణ్యకముల చివరి భాగమునందు ఉపనిషత్తులు ఉంటాయి. ఉపనిషత్ అన్న మాటకు అర్థం ఏంటంటే, ఉప అంటే సమీపమునందు కూర్చుండుట. గురువుగారు శిష్యుణ్ణి దగ్గర కూర్చోపెట్టుకొని జ్ఞాన భాగాన్ని చెప్తాడు. అవి వేదముల యొక్క చిట్ట చివర ఉంటాయి. ఒక్కొక్క వేదం చివర ఒక్కొక్క మహావాక్యం ఉంటుంది. ఆ మహావాక్యం అర్థమైందనుకోండి, జీవబ్రహ్మైక్య సిద్ధి కలుగుతుంది. అందుకని అవి అటువంటి ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి మహావాక్యాలు అంటారు. ఋగ్వేదానికి ఐతరేయోపనిషత్తు, ఐతరేయోపనిషత్తుకు సంబంధించిన మహావాక్యం ప్రజ్ఞానం బ్రహ్మ అని. శుక్లయజుర్వేదానికి బృహదారణ్యకోపనిషత్తు, బృహదారణ్యోపనిషత్తుకు సంబంధించినటువంటిది మహావాక్యం అహం బ్రహ్మాస్మి. అట్లాగే సామవేదానికి ఛాందోగ్యోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తుకి సంబంధించినటువంటి మహావాక్యం అది అహం బ్రహ్మతత్వమసి అన్న మహావాక్యం. అలాగే చిట్ట చివర 4వది అధర్వణ వేదం. అధర్వణ వేదానికి సంబంధించి మాండూక్యోపనిషత్తు, మాండూక్యోపనిషత్తుకి సంబంధించినటువంటి మహావాక్యం
ప్రజ్ఞానం బ్రహ్మ అన్నట్టే అయమాత్మ బ్రహ్మ అది మహావాక్యం. ఒక్కొక్క వేదానికి ఒక్కొక్క ఉపనిషత్తు, ఒక్కొక్క ఉపనిషత్తుకి ఒక్కొక్క మహావాక్యం. ఆ మహావాక్య విచారణ చేస్తే జీవబ్రహ్మైక్య సిద్ధి కలుగుతుంది జ్ఞానము చేత. ఈ జ్ఞానమును చెప్పేవేవి ఉన్నాయో అవి ఉపనిషత్తులు. అవి వేదముల యొక్క చిట్ట చివర ఉంటాయి. చిట్ట చివర అంటే తల. అందుకే తల ఉంచితే అవతల వారి పాదముల మీద పెడతారు. వేదముల యొక్క చివరి భాగములైన ఉపనిషత్తులు కూడా ఎవరి పాదములకు నమస్కరిస్తాయంటే జగన్నాథుడి పాదములకు నమస్కరిస్తాయి. కాబట్టి శృతి గణ శిఖా గీత చరితో. శృతి అంటే వేదముల యొక్క సమూహమైన 4 వేదముల చివరి భాగములైన ఉపనిషత్తుల చేత కీర్తింపబడేటటువంటి లక్షణమున్నవో జగన్నాథ స్వామి. జగన్నాథస్వామి నయనపథగామి భవతు మే. అటువంటి జగన్నాథుడా నా కంటి ముందు ప్రకాశించదవుగాక.